ప్రతి ఒక్కళ్ళు. సీనియర్ వెల్నెస్ కోచ్ అబీద్ అలీ సార్, 16 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఇన్ హెల్పింగ్ హ్యాండ్స్ కమ్యూనిటీ. వెల్కమ్ టు స్క్రీన్. ప్రతి ఒక్కళ్ళు హార్ట్ సింబల్ ఇవ్వండి. Welcome, Good morning, Ali sir. Good morning, sir. Good morning. Welcome, sir. Good morning, sir. Welcome, sir. Good morning, sir. Good morning. ఓకే, హ్యాపీ మార్నింగ్. సల్మా, నీ వాయిస్ మామూలుగా లేదు, గళ్ళు వస్తుంది, మామూలుగా గట్టిగా వస్తుంది వాయిస్ మాత్రం. ఓకే, గుడ్. సో వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్. ఒకసారి గట్టిగా అందరూ ఒకసారి విష్ చేద్దామా? గుడ్ మార్నింగ్. ఓకే, కొత్తగా వచ్చిన వాళ్ళకి వెల్కమ్ టు అవర్ కమ్యూనిటీ అండి, హెల్పింగ్ హ్యాండ్స్ కమ్యూనిటీ. సో ఇక్కడ మేము హెల్త్ గురించి అండ్ లైఫ్ స్టైల్ గురించి, డైట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో హౌ టు బీ హెల్దీ అండ్ ఎలా యాక్టివ్గా ఉండాలి, ఎలా హెల్దీ లైఫ్ని లీడ్ చేయాలి, అండ్ అలాగే ఎలా డ్రగ్ ఫ్రీ లైఫ్ని మనము లీడ్ చేయాలి, అంటే మందులు వాడని జీవితం ఎలా చేయాలి, వీటి గురించి మీకు ఇక్కడ కోచింగ్ ఉంది. ఓకేనా? సో ఒక 30 to 40 minutes మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్, డైలీ ఒక టాపిక్ చెప్తాము. జాగ్రత్తగా వినండి, అయినంత వరకు రాసుకోండి. మరియు ఇళ్లలో ఉన్నవాళ్ళు సో వీడియో ఆన్లో ఉండండి, ఎక్కడ డిస్ట్రాక్ట్ అవ్వద్దు, ఇంటి పనులు చేసుకుంటూ వినొద్దు. సో మీకు పెద్దగా మళ్ళీ అర్థం కాకపోవచ్చు. ఓకే, సీనియర్స్ అనుకోండి, ఇబ్బంది లేదు, వాళ్ళకి ఐడియా ఉంటుంది, వింటూనే ఉంటారు కాబట్టి. బట్ న్యూ పీపుల్ కంపల్సరీ రాసుకోండి, ఈ పాయింట్స్ మీకు బాగా హెల్ప్ అవుతాయి. సో మన ఆరోగ్యం మన చేతిలోనే అన్నారు పెద్దవాళ్ళు, మన ఆరోగ్యం మన చేతిలోనే, మనమే డాక్టర్గా ఉండొచ్చు అంట. సో అంటే మనము పెద్ద సమస్యలు వస్తే తప్పితే చిన్న వాటికి డాక్టర్ గారి సపోర్ట్ తీసుకోవాల్సిన పని ఉండదు యాక్చువల్లీ. కాకపోతే మనకు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, అంటే సరైన అవగాహన, మనం చిన్న వాటికి కూడా డాక్టర్ గారి మీద ఆధారపడాల్సి వస్తుంది. దానివల్ల ఆ అలవాటు వల్ల ఏమైపోతుంది అంటే చిన్న సమస్యలు కూడా పెద్దవైపోతున్నాయి. మెల్లిగా స్టార్ట్ అయ్యే నొప్పులు, మెల్లిగా స్టార్ట్ అయ్యే ఒత్తిళ్ళు, ఇవన్నీ కూడా బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు దాకా తీసుకెళ్తున్నాయి. సో సరైన అవగాహన కనుక ఉంటే ఖచ్చితంగా మనం పెద్ద సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఓకేనా? అందుకే మన ఆరోగ్యం మన చేతిలోనే, మనమే డాక్టర్గా ఉండొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ ఒక 40 years బ్యాక్ ఐ థింక్. సో మన ప్రతి ఇంట్లో కూడా అమ్మమ్మలు ఉండేవాళ్ళు, అవునా? సో ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే ఇంట్లో ఏదో ఒక దాన్ని ఏమంటారు, ఇంట్లో చేసే ట్రీట్మెంట్ ఏమంటారు, పెద్దవాళ్ళు చేసేదాన్ని చిట్కాలు కావచ్చు, ఇంకేమనొచ్చు. అమ్మ ఏమంటారు పెద్దవాళ్ళు చిట్కాలు చేస్తుంటారు కదా, నాటు వైద్యమా? అదే అమ్మారావు గారు ఏమంటారు? ఇంటి వైద్యమే సార్, ఇంటి వైద్యం. వినపడట్లా జయా? ఇంటి వైద్యం, ప్రకృతి వైద్యం. నేను ఇక్కడే కట్ చేసి పెట్టా. ఓకే, ప్రకృతి వైద్యం అలాంటిది అనుకోండి. నాటు వైద్యాలు, ప్రకృతి అంటే ఏదైనా సరే, ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంట్లో చేసుకునేవాళ్ళు. చిన్న విషయాలకి ఇంట్లోనే మనకు న్యాచురల్ పద్ధతిలో మనకు ట్రీట్మెంట్లు జరిగేవి. కషాయాలు ఇచ్చేవాళ్ళు జ్వరం వస్తే, అవునా? ఇవాళ ఎవరైనా కషాయాలు తాగుతున్నారా జ్వరం వస్తే? ఫస్ట్ ఇంజెక్షన్, మెడిసిన్, సో మందుల్ని ముందు పంపించేస్తున్నాం బాడీలోకి. దానివల్ల సమస్య పెరిగేది తప్పితే తగ్గేది కాదు. టెంపరీ కంఫర్ట్ ఉండదు, టెంపరీ రిలీఫ్ ఉంటుంది. బట్ ఆ మెడిసిన్ లోపలికి వెళ్ళడం వల్ల పర్మనెంట్ కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి బాడీలో. అందుకని మనం ఇంట్లో డాక్టర్గా ఉండొచ్చు, కాకపోతే సరైన అవగాహన ఉంటే. ఈ కమ్యూనిటీలో మీకు దొరికేది అదే, సరైన అవగాహన. సో ఈ సమస్యలు రావడానికి కారణాలు, రూట్ కాజ్ ఏంటి? సో ప్రపంచంలో ఏ రోగం ఉన్నా సరే దానికి మూల కారణాలు కనిపెట్టారు ఆల్రెడీ. సో డాక్టర్ లీనస్ అని 2 times నోబెల్ ప్రైజ్ విన్నర్, ఆయన చెప్పింది ఇదే. మీరు రోగం పేరు ఏదైనా చెప్పండి, దానికి మూలం అయితే ఒకటే. మీరు బీపీ చెప్పండి, షుగర్ చెప్పండి, థైరాయిడ్ చెప్పండి, క్యాన్సర్లు చెప్పండి, ఏదైనా చెప్పండి, మూలం అయితే ఒకటే, మినరల్ డెఫిషియన్సీ,
పోషక లోపం వల్ల శరీరంలో అవయవాల ఫంక్షనింగ్ సరి లేకపోవడం వల్ల మనకు అనారోగ్యాలు వస్తున్నాయి. కాబట్టి పోషక లోపాన్ని సరి చేస్తే మనము 99% డిసీజెస్ని రాకుండా చూసుకోవచ్చు. కలరా మసూచి అంటారా, ఇవన్నీ డిఫరెంట్. జ్వరాలు అనుకుంటారా, అవన్నీ బ్యాక్టీరియా వల్ల వస్తుంది, ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి. సో దానికి మన దగ్గర మెడిసిన్ ఉంది. కానీ లైఫ్ స్టైల్ మిస్టేక్స్ వల్ల జరిగే వచ్చే రోగాల వల్ల మనకు పర్మనెంట్ మెడిసినే తప్పితే మనం పూర్తిగా నయం అయ్యేటట్టుగా మెడిసిన్ లేదు. ఓకేనా? అందుకని ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి, కొన్ని పాయింట్లు రాసుకోండి అంటాము. ఎంతమంది అఫ్రెష్ కంప్లీట్ చేశారు ఆల్రెడీ? అఫ్రెష్ ఎంతమంది దగ్గర కంప్లీట్ అయిపోయింది? ఓకే, ఎంతమంది దగ్గర ఉంది ఆల్రెడీ, చేతుల్లో ఉంది? కనీసం మీరన్నా చేర్స్ కొట్టండి. చేర్స్. ఓకే, సో అఫ్రెష్ అయిపోయింది. తర్వాత మీరు ప్రోటీన్ షేక్ వస్తుంది కొత్త వాళ్ళు. అఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ అంటారు. ఇది మీరు ఇంట్లో ఒక కామన్ ప్రోడక్ట్ లాగా కిచెన్లో ఉండాలి. సో ప్రతి చిన్న డిస్కంఫర్ట్స్కి మీరు అఫ్రెష్ని గుర్తుపెట్టుకోండి. అఫ్రెష్ మీకు హెల్ప్ చేస్తుంది. చిన్న డిస్కంఫర్ట్స్, మీకు నీరసం ఉన్నా, బద్ధకం ఉన్నా, టైర్డ్నెస్ ఉన్నా, అనీజీగా ఉన్నా, ఫుడ్ ఎక్కువ తినేసినా, కాన్స్టిపేషన్ ఉన్నా, ఫ్రీ మోషన్ అవ్వకపోయినా, టైర్డ్ అయిపోతున్నా, అలసిపోతున్నా సరే, ఆయాసం రొప్పు ఇలా ఉన్నా సరే, బాడీ పెయిన్స్ లాగా అనిపించినా, హెడేక్ ఉన్నా సరే, అంటే చిన్న డిస్కంఫర్ట్స్ ఏమున్నా సరే, ఈ అఫ్రెష్ని ముందు మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఇంట్లో ఉండాలి, ప్రతి ఇంట్లో ఇది ఉండాలి. ఇది రోజు మొత్తం మీద ఒక 2, 3, 4, 5 టైమ్స్ మీరు కన్జ్యూమ్ చేస్తూ ఉంటే బాడీ ఎప్పటికప్పుడు క్లీన్ అవుతూ ఉంటుంది, మైండ్ అలర్ట్గా ఉంటుంది, మనం ఫ్రెష్గా అనిపిస్తుంది, లైట్గా అనిపిస్తుంది మనకి. ఓకే, కాబట్టి కంపల్సరీ ప్రతి ఇంట్లో ఈ అఫ్రెష్, ఇట్స్ ఏ సైంటిఫిక్ ఎనర్జీ డ్రింక్. అంటే సైంటిఫికల్గా తయారు చేసిన ఒక ఎనర్జీ డ్రింక్. మనుషులు హుషారుగా ఉండడానికి, ఉత్సాహంగా ఉండడానికి, యాక్టివ్గా ఉండడానికి దీన్ని డిజైన్ చేశారు. ఫ్రీ అరుగుదల జరుగుతుంది, ఫ్రీగా మంచిగా మోషన్ అవుతుంది, అండ్ బాడీ ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది, మైండ్ అలర్ట్గా ఉంటుంది. ప్రతి ఇంట్లో ఇది కామన్గా ప్లాన్ చేసుకోండి అందరూ. ఇదేదో వెయిట్ లాస్ అది కూడా కాదు, ఇది అందరికీ అలర్ట్నెస్ కోసం, బ్రెయిన్ అలర్ట్నెస్ కోసం, బాడీ ఫ్లెక్సిబిలిటీ కోసం, శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి. మనం ఇంట్లో ప్రతి ఒక్కరు స్నానం చేస్తారా చెరా? ఎంతమంది స్నానం చేసి వచ్చారు ఇవాళ క్లబ్బులకి కానీ? ఓకే, ఏసీ రెండు గారు ఆన్ చేశారు, రెండు ఆన్ చేశారు. నేను అఫ్రెష్ వేడిగా తాగుతాను, అందుకని కొంచెం చెమండి బాస్. నువ్వు వర్కౌట్ చేసి వచ్చావు, చెమండి బాస్. वो दूर है, वो कर देंगे, वो ये करो, स्ट्राइट आता है, मुझको बोलना है ना, तो प्लीज सपोर्ट मी. ఓకే, వీడియో ఆన్లో పెట్టుకుని స్నానం చేశానని హ్యాండ్ రైజ్ చేశారు ఎవరు? ఏదో తేడా ఉంది. సరే అయితే, సో क्या बोल रहा था? हाँ, अलर्टनेस इधर है, बीच में आपको पूछता हैंड रेज करो, तो अलर्टनेस. ఓకే, సో అఫ్రెష్ ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెయింటైన్ చేయండి, ఇది మంచిది. సో కాబట్టి మీరు ఆ షేక్స్ తాగొచ్చు, తాగకపోవచ్చు, మీ ఇంట్లో వాళ్ళు షేక్స్ తీసుకోకపోవచ్చు, బట్ కామన్గా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి అఫ్రెష్ అనేది ఒక ఎనర్జీ బూస్టర్. ఇది చాలా అవసరము నవిడేస్. ఇవాళ మనము గాలి కూడా ఆర్టిఫిషియలే, నీళ్లు కూడా కెమికలే. మనం పీల్చే గాలి కూడా ఏసీ గాలి, అంటే అది కూడా మిషన్ వదిలేదే, అంటే అది కూడా కెమికల్తోనే వస్తుంది. న్యాచురల్ గాలి లేదు ఇవాళ మనం తీసుకోవడానికి. అండ్ అలాగే నీళ్లు కూడా మనకు కెమికలైజ్డ్, అండ్ అలాగే అది కూడా మనకు కల్తీ అయిపోయింది. తినే ఆహారం ఎలాగో కల్తీ, మనకు తెలిసిన విషయం. కాబట్టి ఈ లోపల విష పదార్థాలు ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మనం శుద్ధి చేసుకోగలిగితేనే మనం హ్యాపీగా, ఆనందంగా, హుషారుగా బతకగలుగుతాం. లేదంటే మనం ఎంత తిన్నా, మనం పీల్చే గాలి వల్ల కావచ్చు, మనం తాగిన నీళ్ల వల్ల కావచ్చు, మనం తినే తిండి వల్ల కావచ్చు, నీరసము, బద్ధకము, అన్ఈజీగా ఉండడము, స్ట్రెస్, ఒత్తిడి, టెన్షన్, యాంగ్జైటీ, నిద్ర పట్టకపోవడము, టైర్డ్నెస్ తొందరగా, బాడీ పెయిన్స్, ఇండైజేషన్, సో స్లీప్ లేకపోవడము, ఇవన్నీ కూడా లోపలికి వెళ్తున్న టాక్సిన్స్, విష పదార్థాలు వల్ల, బ్యాక్టీరియా వల్ల జరుగుతుంది. అందుకే అఫ్రెష్ ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో కూడా సజెస్ట్ చేయండి. అందరూ, పిల్ల జల్ల, పెద్ద చిన్న, సో ప్రతి ఒక్కళ్ళు అఫ్రెష్ని మెయింటైన్ చేయండి, ఇది మంచిది. ఎవరైనా ఇంట్లో వాళ్ళకైనా స్టార్ట్ చేస్తే ఒక 1 month ట్రై చేయమని చెప్పండి. దీంట్లో పంచదారలు కలపొద్దు, బెల్లం కలపొద్దు, ఇట్స్ ఏ వెరీ న్యాచురల్ థింగ్. వేడి నీళ్ళల్లో కలుపుకొని తాగడం అంతే. దెర్ ఇస్ నో టేస్ట్, దీనికి ఏం టేస్ట్లు కూడా ఉండవు, వేడి నీళ్ళు తాగినట్టు ఉండదు అంతే, పెద్ద టేస్ట్ ఉండదు. కానీ మీరు 3 to 5 days, ఒక 1 week కనుక కంటిన్యూ చేస్తే మీకు ఆ చేంజ్ కనపడుతుంది మీ బాడీలో, అండ్ మీ
డైజెషన్లో, మీ ఎనర్జీ లెవెల్స్లో, మీ ఫ్లెక్సిబిలిటీ, బాడీ ఫ్లెక్సిబిలిటీలో ప్రతి దాంట్లో మీకు చేంజ్ కనపడుతుంది. అందుకే ప్రతి ఒక్కళ్ళు అఫ్రెష్ని మెయింటైన్ చేయండి. సో ఎనర్జీ బూస్టర్ దాదాపుగా 34 సైంటిస్టులు 3 సంవత్సరాల రీసెర్చ్లో 34 మంది సైంటిస్టుల రీసెర్చ్ నుంచి తయారు చేయబడింది. దీని వెనకాల 34 సైంటిస్టులు. కాబట్టి ఇట్స్ ఎ బెస్ట్ థింగ్. మీ ఇంట్లో ఇదొక ప్రోడక్ట్ కంపల్సరీ ఉండాలి. ప్రతి ఇంట్లో మీ బంధువులు చుట్టాలు ఎవరు వచ్చినా సరే దయచేసి టీలు కాఫీలు ఇవ్వకండి, వాళ్ళకి అఫ్రెష్ ఇవ్వండి. సో వాళ్ళు ఏదో అనుకుంటారు అనుకోవద్దు, వాళ్ళకి మంచి చేయడమే. చుట్టాలకి ఏదైనా మనం ఎందుకు రాగానే మంచినీళ్ళు ఇస్తాము? ఎందుకు ఇస్తాము మంచినీళ్ళు? లేదా టీ కాఫీ ఎందుకు ఇస్తాము? మర్యాద, ఆతిథ్యం, వాళ్ళకి మంచి చేయాలి అని. టీ కాఫీలు మనకు తెలుసో తెలియకో అది ఒక స్లో పాయిజన్ లాగా అయిపోయింది. టీ కాఫీ పెద్ద పాయిజన్ అది. ఎసిడిటీ, గ్యాస్ ప్రాబ్లము, పేగు పూతలు, ఆకలి మందగించడం, ఆకలి చచ్చిపోవడము, స్కిన్లో చేంజెస్ రావడము. సో ఇలాంటి చాలా రకాలు, దాదాపుగా 15 నుంచి 16 రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి సో టీ కాఫీల వల్ల. అది దాదాపుగా ఒక 2-3 డేస్లో మీకు ఆ లిస్ట్ మొత్తం పెడతాను నేను. మీరు అది రీసెర్చ్ చేసుకోండి, ఎక్కడైనా రీసెర్చ్ చేసుకోండి. టీ కాఫీల వల్ల మనకు వస్తున్న సైడ్ ఎఫెక్ట్స్ చాలా భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. తాగడానికి దాంట్లో పంచదార ఉంటుంది, కానీ అది ఎంత పెద్ద పాయిజనో మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. మన జీవితాల్లో సారగం రోగాలు టీ కాఫీల వల్లే వస్తున్నాయి, తెలియక. చిన్న విషయమే. సో కాబట్టి టీ కాఫీని రీప్లేస్ చేయండి, ఫ్రెష్ తీసుకోండి. మీ బంధువులు ఎవరు వచ్చినా ఇదే ఇవ్వండి. ఇచ్చేటప్పుడు ఫుల్ గ్లాస్ ఇలా ఇవ్వండి, చిన్న గ్లాసు ఇలా ఇవ్వండి. ఇలా ఇచ్చి ఫుల్ గ్లాస్ నీళ్లు అఫ్రెష్ కలిపి లోపలికి వెళ్తే వాళ్ళకి ఆ రోజు ఈవినింగ్ కల్లా డిఫరెన్సెస్ మొదలైపోతాయి. గ్లాస్ మొత్తం లోపలికి వెళ్ళాలి, వెళ్తే రిజల్ట్ కనపడుతుంది వాళ్ళకి. ఓకేనా? టీ ఇచ్చినట్టు ఇంతే ఇవ్వకండి. సో గుడ్. సో రెండోది, మీకు ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్రోటీన్ షేక్స్ ఇస్తాము. ప్రోటీన్ షేక్స్ మీ అవసరాన్ని బట్టి, మీ నీడ్ని బట్టి, మీ బడ్జెట్ని బట్టి మీరు కావాలనుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చు. ఇది మేము ఎందుకు గైడ్ చేస్తాము అంటే, ఇది న్యూట్రిషన్. ఇవాళ మనిషి ఆరోగ్యంగా బతకడానికి అవయవాలు ఆరోగ్యంగా ఉండాలి. అవయవాలు బాగుండాలి అంటే కణాలు బాగుండాలి. కణాలకి కావాల్సిన ఆహారం మనం ఎలాగో ఇడ్లీలకి, చపాతీలకి, మందులకి, కొన్ని రకాల స్నాక్స్కి ఎక్కడ పడితే అక్కడ డబ్బులు ఖర్చు పెడుతున్నాము. అవన్నీ తీసి దాని బదులు ఇది పెట్టుకుంటే మనం ఎక్కువ కాలము మందులు వాడకుండా బతకగలుగుతాం, బరువులు పెరగకుండా బతకగలుగుతాం, యవ్వనంగా ఉండగలుగుతాం. యాంటీ ఏజింగ్ అంటాము. యాంటీ ఏజింగ్ కాదండో, యాంటీ ఏజింగ్. సో ఎక్కువ కాలం మనం యవ్వనంగా, స్కిన్ టోన్ మంచిగా, ఫిట్గా, వెయిట్ పెరగకుండా, మజిల్ తగ్గిపోకుండా, సో ఎముకలు హెల్దీగా ఉండడానికి ఈ న్యూట్రిషనల్ బ్రేక్ఫాస్ట్ సపోర్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇది మీరు స్టార్టింగ్లో మెంబర్షిప్తో స్టార్ట్ చేస్తారు. సో ఒక 30 డేస్కి 6,900 మెంబర్షిప్ ఉంటుంది, లేదా 20 డేస్కి 4,700 మెంబర్షిప్ ఉంటుంది వన్ టైం. సెకండ్ టైం నుంచి మీకు ఆథరైజేషన్ ఇస్తారు. సో అంటే కంపెనీలో డైరెక్ట్గా మెంబర్షిప్ ఉంటుంది. ఎవరికి వాళ్ళు మీ కంపెనీలో మీరు తీసేసుకోవడమే. మా వైపు నుంచి సర్వీస్ ఇస్తాము. మీ కంపెనీలో మీరు న్యూట్రిషన్ తీసుకొని మీ ఆథరైజేషన్ కంపెనీకి సబ్మిట్ చేసి కంపెనీ దగ్గరే క్వాలిటీ న్యూట్రిషన్ని మీరు పర్మనెంట్గా తీసుకోవచ్చు. ఎందుకు అంటే ఇట్స్ నాట్ అబౌట్ ప్రొడక్ట్, ఇట్స్ అబౌట్ క్వాలిటీ మ్యాటర్స్. సో ఈ న్యూట్రిషన్ కంపెనీ మన చేతిలోకి ఇచ్చే లోపు దాదాపుగా చాలా రకాల టెస్టులు, క్వాలిటీ టెస్టులు చేసి మనకి ఇస్తుంది అనమాట. అందుకని ఎవరికి వాళ్ళు కంపెనీ నుంచి తీసుకుంటే ఆ క్వాలిటీ మెయింటైన్ అవుతూ మీ దగ్గరికి హోమ్ డెలివరీ అవుతుంది ప్రోడక్ట్. అది మీరు మెయింటైన్ చేయడానికి మీకు సపోర్ట్ అవుతుంది. అండ్ బడ్జెట్ కూడా మీకు హెల్ప్ అవుతుంది. బడ్జెట్ కూడా తగ్గుతూ ఉంటుంది. మీరు వాడే టైంని బట్టి, యూజ్ చేసే టైమింగ్స్ని బట్టి మీకు బడ్జెట్ కూడా తగ్గుతూ ఉంటుంది. ఓకేనా? సో ఎలాగైతే ఇంట్లో రేషన్ కార్డు ఇంతకుముందు ఉండేదో అలాగే ఇది కూడా ఒక ఆథరైజేషన్ కార్డు. ఈ ఫుడ్ మీరు ఇంటికి తెచ్చుకోవడానికి తక్కువ బడ్జెట్. సో ఇది ఈ న్యూట్రిషనల్ బ్రేక్ఫాస్ట్ యొక్క కాన్సెప్ట్. మా పని ఏంటి అంటే గైడెన్స్. రోజు కొన్ని విషయాలు మీకు అవగాహన కల్పిస్తూ ఉంటాము. సో మోటివేషను, ఇన్స్పిరేషను, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కోచింగు, ప్లానింగు. ఒక్కొక్కళ్ళ శరీరం ఒక్కొక్కలాగా ఉంటుంది. మగవాళ్ళ శరీరం ఒకలాగా ఉంటుంది, ఆడవాళ్ళ శరీరం ఒకలాగా ఉంటుంది. 100 కిలోలు ఉన్న వాళ్ళ శరీరం ఒకలాగా ఉంటుంది, 60 కిలోల శరీరం ఒకలాగా ఉంటుంది. ఎక్కువ వయసు ఉన్న వాళ్ళ శరీరం ఒకలాగా ఉంటుంది, తక్కువ వయసు ఉన్న వాళ్ళ శరీరం ఒకలాగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కోచెస్ ఏం చేస్తారంటే మీ రిపోర్ట్ని బట్టి, మీ ప్రొఫైల్ని బట్టి, అండ్ అలాగే మీ బాడీ తత్వాన్ని బట్టి, మీ మెడికల్ కండిషన్ని బట్టి, మీ అవసరాలని బట్టి మీకు ప్రోగ్రామ్స్ రాస్తూ ఉంటారు. దే ఆర్ వెల్ ట్రైన్డ్ కోచెస్ ఉంటారు, సీనియర్ కోచెస్ ఉంటారు. ఎవరైతే క్లబ్స్ మెయింటైన్ చేస్తుంటారో వాళ్ళు ట్రైన్ అయి ఉంటారు. మీ అవసరాలను బట్టి ప్రోగ్రామ్ డిజైన్ చేసేటట్టుగా, దట్టు మీ బడ్జెట్ని బట్టి, మీ రిక్వైర్మెంట్ని బట్టి, ఫాస్ట్గా తగ్గాలా, స్లోగా తగ్గాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా పెళ్ళి ఉంది అనుకోండి, ఒక అబ్బాయికి పెళ్ళి ఉంది. సార్ నేను ఒక 3 నెలల్లో పెళ్లి చేసుకోవాలి సార్, నాకు వెయిట్ ఎక్కువ ఉన్నాను, మా అత్త వాళ్ళకి నేను నచ్చట్లేదు అన్నారు అనుకోండి ఎగ్జాంపుల్. తనకి ఇప్పుడు నీడ్ ఉంది, తొందరగా తగ్గాలి.
3 నెలల తొందరగా తగ్గాలి అంటే దానికి తగిన ప్రోగ్రామ్, సప్లిమెంట్స్. సో ఇవన్నీ డిసిప్లిన్గా ఎలా చేయాలి ఏంటి అనేది, అగ్రెసివ్గా వెయిట్ ఎలా తగ్గాలి, నెలకి 5 కేజీలు 6 కేజీలు 7 కేజీలు 8 కేజీలు ఎలా వెయిట్ తగ్గాలి అనేటట్టుగా వాళ్ళ బడ్జెట్ తగ్గినట్టుగా వాళ్ళకి ప్రోగ్రామ్ ఇస్తారు. 3 నెలలు తగ్గాలి కాబట్టి బడ్జెట్ పెరిగిపోతుంది. లేదు సార్ నాకు అంత అర్జెంట్ లేదు, నేను మెల్లిగా తగ్గుతాను, ఒక 2 కేజీస్ 3 కేజీస్ మెల్లిగానే పర్వాలేదు, నాకు ఇప్పుడు ఎమర్జెన్సీ లేదు, నా ఏజ్ ఎక్కువ పర్లేదండి, ఓకే, తక్కువ బడ్జెట్లో మెల్లిగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా ఏదైనా మన నీడ్ని బట్టి అండ్ మన అవసరాన్ని బట్టి మన బడ్జెట్ని బట్టి మనం ప్లానింగ్ చేసుకోవచ్చు. ఆ ప్లానింగ్ ఆ అవసరం కనుక మీరు చెప్తే మీ కోచ్కి వాళ్ళు ప్లానింగ్ ఇస్తారు. ఓకేనా? మీ బాడీ తత్వాన్ని బట్టి, మీ బడ్జెట్ని బట్టి, మీ సిచ్యువేషన్ పరిస్థితిని బట్టి, హెల్త్ స్టేటస్ని బట్టి. సో ఇది మా రెస్పాన్సిబిలిటీ, సర్వీసెస్, కోచెస్. అండ్ ఈ ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఇవి కంప్లీట్లీ కంపెనీ వాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా, అంటే కోచెస్ ద్వారా మాత్రమే లేదా మీకున్న ఆథరైజేషన్ ద్వారా మాత్రమే డైరెక్ట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఆన్లైన్లో కానీ లేదా ఈ కామర్స్ సైట్లో కానీ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఇవి దొరకవు. కంపెనీ వాళ్ళు అలా సేల్ చెయ్యరు. దయచేసి దాంట్లో కూడా మీకు ఈ ఫోటోలు కనపడుతూ ఉంటాయి. తక్కువ బడ్జెట్లో టెంప్ట్ అవ్వకండి. ఎందుకంటే ఇదే న్యూట్రిషన్ డూప్లికేట్ అయ్యి కొన్ని ఆన్లైన్లో సగానికి సగం తక్కువ రేట్లో ఇస్తూ ఉంటారు. బ్రాండెడ్ ఎప్పుడు రేట్ చీప్ ఉండదు, చీప్ ఎప్పుడు బ్రాండ్ అవ్వదు. ఇది గుర్తుపెట్టుకుని చాలు. బ్రాండ్ ఎప్పుడు చీప్గా రాదు. మీరు బట్టలు కొనుక్కోవాలనుకున్నారు, లైక్ నిక్ కావచ్చు, నిక్ టీ షర్ట్స్ కావచ్చు, రేబుక్ కావచ్చు, ఇవన్నీ బ్రాండెడ్. వాటి క్వాలిటీ అండ్ వాటి ఏమంటారు లాంగ్విటీ ఎక్కువ ఉంటుంది. మనిషి చూడంగానే లుక్ బాగా కనిపిస్తారు, క్వాలిటీ ఉంటాయి, అలాగే లాంగ్విటీ ఎక్కువ కాలం వస్తాయి. అవి రేట్ తక్కువ ఉండవు కానీ బ్రాండ్ వాల్యూ. బట్ అదే ఫోన్, ఐఫోన్ కావచ్చు, శాంసంగ్ కావచ్చు, బ్రాండ్. చైనా ఫోన్ తీసుకుంటే మోత ఎక్కువ వస్తుంది కానీ ప్రమాదం కూడా ఎక్కువే, తక్కువలో వస్తుంది. సో అలాగే ఇంపార్టెంట్, ఇది కంపెనీ వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. మేము డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మాది, మేము డైరెక్ట్ ఆథరైజేషన్ ఐడి ద్వారా మాత్రమే ప్రొవైడ్ చేస్తాము, డైరెక్ట్ రిటైల్ సేల్స్ ఉండవు అని. కాబట్టి దయచేసి తక్కువలో ఉందని ఎక్కడ టెంప్ట్ అవ్వదు. ఎందుకంటే చాలా కేసులు వచ్చినాయి, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి కిడ్నీలు పోయినాయి అని, కొంతమంది కోమాలో వెళ్ళిపోవడము, షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోవడము, ఇలాంటి చాలా ఛాలెంజెస్ వస్తుంటాయి. కొంతమందికి అయితే ప్రొడక్ట్ పిండ్లు ఏది పడితే అది దాంట్లో రాళ్ళు వేసి పంపించడం, గోధుమ పిండి వేసి పంపించడం, ఇలాంటివి జరుగుతున్నాయి. సో అందుకే ముందే మా వైపు నుంచి అనౌన్స్ చేస్తున్నాము. మీకు స్టిక్కర్లు అన్నీ అలాగే ఉంటాయి. కాకపోతే మీరు రేటే తక్కువ కావాలి అనుకుంటే మీరు కంపెనీ నుంచి డైరెక్ట్గా తీసుకోండి, ఇబ్బంది లేదు. మీ ఆథరైజేషన్ ఐడి తీసుకోండి, కానీ తొందరపడవద్దు. ఓకేనా? మీ కోచ్ని అడగండి, ప్రతిదీ మీకు కంఫర్టబుల్గా ప్లానింగ్ ఇస్తారు. ఇట్స్ నాట్ అబౌట్ ప్రైస్, ఇట్స్ అబౌట్ రిజల్ట్. ఎందుకంటే ఇది హెల్త్ కాబట్టి కొంచెం ఆ కేర్ అనేది చాలా అవసరం. మేము ఇంత చెప్పిన తర్వాత కూడా కొంతమంది ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు, తప్పులు జరిగిన వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్స్ కామన్. అందరూ వినాలని కాదు, చెప్పడం మా బాధ్యత కాబట్టి చెప్తున్నాం. ఓకేనా? మనం ఏమేమి రోగాలు తగ్గించేది కాదు మా పని, అవగాహన కల్పించడం మా పని. బరువులు తగ్గించడం మా పని కాదు, ప్లానింగ్ ఇవ్వడం, కోచింగ్ ఇవ్వడం మా పని. పాటించాల్సిన బాధ్యత, వినాల్సిన రెస్పాన్సిబిలిటీ అంతా మీదే. ఓకేనా? ఆల్ అబౌట్ మీ బాడీ, మీ హెల్త్, మీ మనీ కాబట్టి మీకు ముందే గైడ్ చేస్తున్నాం. ఇది కొత్తది కాదు. ఈ న్యూట్రిషన్ కమ్యూనిటీ దాదాపుగా 95 కంట్రీస్లో గత 45 సంవత్సరాల నుంచి, మన ఇండియాలో 25 సంవత్సరాల నుంచి రన్ అవుతుంది. కోచెస్ వల్ల, ఎవరైతే కోచెస్ ఉన్నారో వాళ్ళు మార్కెట్ ప్లేస్లో పీపుల్ని ఇన్వైట్ చేసి వాళ్ళకి సరైన గైడెన్స్ ఇచ్చి వాళ్ళ లైఫ్లో కొన్ని మార్పులు, వాళ్ళ హెల్త్లో కొన్ని మార్పులు చేస్తున్నారు. వాళ్ళ వల్ల ఇప్పటికి 25 years సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఆ కోచింగ్ లేకుండా చేసేది ఏది కూడా రిజల్ట్ ఉండదు. అఫ్ కోర్స్ అమెజాన్ వాళ్ళు కావచ్చు, ఫ్లిప్కార్ట్ వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా మీకు ఫోన్లో చేసి మీ ప్రోగ్రామ్ ఎలా తీసుకుంటున్నారు, ఎలా యూజ్ చేస్తున్నారు, ఎలా వెయిట్ తగ్గారు, బాడీ ఫ్రీగా ఉందా లేదా, మోషన్ అవుతుందా లేదా, దప్పిక అవుతుందా లేదా, ఇవన్నీ వాళ్ళు ఎవరు అడగరు. సర్వీస్ మ్యాటర్స్ అంటున్నారు. ఓకేనా? ఇది లిటిల్ బిట్ మీకు కమ్యూనిటీ గురించి. సో రోజు కొన్ని విషయాలు, టాపిక్స్ చెప్తుంటాము హెల్త్ గురించి. నిన్న మనం ఏ టాపిక్ చెప్పుకున్నాము? స్లీప్. స్లీప్ గురించి కొన్ని పాయింట్స్ చెప్పండి. నిన్న ఏమేమి పాయింట్లు గుర్తున్నాయి? ఖేల్ ఖతం దుకాన్ బందా, నిన్నటితో అయిపోయిందా? ఏమైనా గుర్తున్నాయా? రాత్ గయి బాత్ గయి. ఎవరు చెప్తారు? హ్యాండ్ రేస్ చేయండి. ఇక్కడ వింటూ ఉంటాను నేను ఈలోపు. ఎందుకు ఎందుకు నిద్ర రావడానికి వాకింగ్, నిద్ర కావాలనుకుంటే వాకింగ్ చేయడం మంచిది అంటారు. మేము 1 నిమిషం ఉండండి, మీకు నేను ఇక్కడ నుంచి చెప్పను.
నిన్న ఏం గుర్తున్నాయి? సార్ కొత్త వాళ్ళు దయచేసి కోచెస్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, ఫ్యామిలీ మెంబర్స్. సో దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఎవరైనా ఉన్నారా ఫ్యామిలీ మెంబర్స్? హ్యాండ్ రేసింగ్. మీకు లాస్ట్ టైం నేను చెప్పున్నాను, ఇళ్లలో ఉన్న వాళ్ళు దయచేసి మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి. క్లబ్బుల్లో అంటారా, మేము ఎలాగో కమ్యూనిటీ బిల్డ్ చేస్తున్నాం, మేము ఎలాగో మాట్లాడుతూనే ఉంటాం. క్లబ్లో ఉన్న వాళ్ళకంటే కూడా ఇళ్లలో ఉన్న వాళ్ళు హ్యాండ్ రేస్ చేసి మాట్లాడుతూ ఉండండి. మీరు మా ఫ్యామిలీకి పరిచయం అవుతారు. మీరు ఇళ్లలో ఉన్నారంటే ఆల్మోస్ట్ అనాథల్లాగా ఉంటుంది మా పరిస్థితి. మాకు అలా అనిపిస్తుంది, పాపం ఇళ్లలో ఉండిపోయారే అరే అని చెప్పేసి. ఇక్కడ ఉన్నారనుకోండి, ఒక ఫ్యామిలీ, ఒక కమ్యూనిటీ డిస్కషన్, మాటలు ఉంటాయి. సో దానికి సొల్యూషన్ ఏంటంటే మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడుతున్నారనుకోండి, జనాలకు పరిచయం అవుతారు. ఓకేనా? హ్యాండ్ రైజ్ చేయండి తొందరగా, ధైర్యంగా. ఫ్యామిలీ మెంబర్స్, ఇళ్లలో ఉన్న వాళ్ళు, ఈలోపు మాట్లాడిస్తుంటా నేను. అమ్మా సుజాత గారు, ఎవరున్నారు ఫ్యామిలీ మెంబర్స్? గుడ్ మార్నింగ్ సార్. పాయింట్, నిన్న నేర్చుకున్న పాయింట్. సార్ నిన్న మీరు చెప్పింది నేను నేర్చుకున్నానండి. ఏదో నాకు నిద్ర పడకపోయేది. ఫిఫ్త్ మంత్ కింద నాకు నిద్ర పడకపోయేది సార్. సెల్ చూసినా కానీ ఎలాంటి చేసినా నాకు నిద్ర పడకపోయేది సార్ అస్సలు. ఈ కమ్యూనిటీ నాకు నిద్ర మంచిగా పడుతుంది సార్. నేను అది నేను చెప్పిన పాయింట్ నాకు మంచిగా నమ్మకం ఉంది సార్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. అమ్మా రాణి, శైలజ రాణి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, మంచిగా నిద్ర వస్తే రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది అనేది పాయింట్ బాగా అర్థమైంది సార్. ఆ మంచి నిద్ర పట్టాలి అంటే నిద్రపోయే ముందు మన మైండ్ని అప్సెట్ చేసే టీవీ ప్రోగ్రామ్స్ కానీ, మన ఫోన్లో షార్ట్స్ కానీ ఇలాంటివి చూడకూడదు. ఏదైనా కానీ ఏదైనా మన కామెడీ ఫిల్మ్స్ కానీ, ఏదైనా జోక్స్ కానీ ఇలాంటివి చూస్తే పర్లేదు. అలాంటప్పుడు మంచి నిద్ర పడుతుంది. మంచి స్లీప్ ఉంటే మంచి కళలు వస్తాయి, హెల్త్ కూడా బాగుంటుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అనే విషయం తెలుసుకున్నాను సార్. ఎక్కడమ్మా మీరు? మేము విజయవాడ అండి, తాడిగడప. ఎక్కడ? విజయవాడ తాడిగడప. మన మురళి ఫార్చ్యూన్స్ కి దగ్గరగానే ఉంటాం. ఓకే ఓకే. ఇంట్లోనే ఉంటున్నారా? ఇంట్లోనే ఉంటామండి. నా కోచ్ వచ్చి శశికళ అండి. ఓకే అమ్మా, వెరీ గుడ్. లక్ష్మీ వెంకట్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. మిర్యాలగూడ నుంచి సార్. మేము యాక్చువల్గా నిద్ర అనేది 8 గంటలు నిద్రపోవాలని చెప్పేసి అందరు చెప్పారు. కానీ ఎందుకు నిద్రపోవాలనేది నిన్న మీరు చెప్పిన ద్వారా తెలిసింది సార్. 5 అవర్స్ మనకు బాడీ ఇక్కడ దాకా రిపేర్ చేసుకుంటే తర్వాత 3 అవర్స్ మనకు పైకి మన మైండ్ మొత్తం రిలాక్సేషన్ అవుతుంది. రిపేర్ అనేది ఏదైతే 3 అవర్స్ ఇక్కడ నుంచి ఇక్కడ చేసుకుంటే మనకు కళలు వస్తాయి. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 5 అవర్స్ ఖచ్చితంగా పడుతుందని చెప్పేసి నిన్న తెలుసుకున్నాం సార్. 8 గంటల నిద్ర దేనికి అనేది దానికోసం అర్థమైంది సార్ నిన్న. ఓకే, వెరీ గుడ్, సూపర్ సూపర్ సూపర్. అండ్ బాగా చెప్పారు. అనిల్. గుడ్ మార్నింగ్ అనిల్. గుడ్ మార్నింగ్ సార్. నేను ఈ కమ్యూనిటీకి పరిచయం అయ్యాక స్లీపింగ్ అంటే ఎప్పుడు నైట్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ చూసుకునేవాళ్ళు సార్. ఈ కమ్యూనిటీకి ఎప్పుడైతే వచ్చాను విత్ ఇన్ 1 వీక్లోనే ఆటోమేటిక్లీ ఎంత ఫోన్ చూసినా కూడా 9:30కి స్లీపింగ్ వచ్చేస్తుంది. ఇప్పటివరకు నేను బెస్ట్ రిజల్ట్స్ తీసుకున్నాను, మంచిగా హ్యాపీగా హెల్తీగా ఉన్నాను సార్. అండ్ మన న్యూ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు అంటే ఈరోజు న్యూగా వచ్చారు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు సార్. ఓకే, నో ప్రాబ్లం. ఆల్ ద వెరీ బెస్ట్. సో ఇవాళ టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇవాళ ఒక మంచి టాపిక్ అండ్ చాలా డిమాండ్ ఉన్న టాపిక్, చాలా కామన్ టాపిక్ కూడా, కామన్ ఛాలెంజ్ అది. సో ఏంటి ఆ టాపిక్? గ్యాస్. ఇంట్లో గ్యాస్, ఒంట్లో గ్యాస్. గ్యాస్ ఎక్కడ చూస్తే అక్కడ వేరెవర్ వీఆర్ గ్యాస్ ఫాలోవర్స్ అనమాట. ఎక్కడ ఉంటే అక్కడ గ్యాస్ ఫాలో అయిపోతున్నారు. సో కామన్గా లైఫ్ స్టైల్ వల్ల కొన్ని గ్యాసెస్ వస్తుంటాయి, అండ్ ఫుడ్ వల్ల కొంత గ్యాస్ వస్తుంది, కొంత ఏమంటారు పక్కన వాళ్ళు బాగుపడితే కొంత గ్యాస్ వస్తుంది, ఈ వేరే విషయాలు. కడుపు మంట వల్ల కొంత గ్యాస్ వస్తుంది. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కలిగే నష్టాలు ఏంటి, సో వాటి వల్ల కలుగుతున్న రోగాలు ఏంటి, డిస్కంఫర్ట్స్ ఏంటి, అండ్ ఎందుకు గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది బాడీలో, ఎలా మనం రాకుండా చూసుకోవాలి, ఈ విషయాలు మనం కూడా డిస్కస్ చేద్దాం. రెడీయా మీరు అందరూ?
అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కలిగే డిస్కంఫర్ట్స్ కొన్ని మీరు వినండి బెటర్, నేను చెప్పడం కంటే కూడా. అఫ్ కోర్స్ అన్ఈజీగా ఉంటుంది, డైజెషన్ సరిగా ఉండదు, త్రేంపులు వస్తూ ఉంటాయి, మంట వస్తూ ఉంటుంది, అండ్ బ్లోటింగ్ సెన్సేషన్ ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో గ్యాసెస్ పై నుంచి కింద నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి, అన్ఈజీగా ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, హెడేక్ ఎక్కువ, గ్యాస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హెడేక్ ఉంటుంది, స్లీప్ తొందరగా రాదు. సో ఇది రెగ్యులర్గా మనం వింటున్నదే. అలాగే ఆల్రెడీ ఫీల్ అయిన వాళ్ళు ఈ కమ్యూనిటీలోకి వచ్చి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలా మందికి నార్మల్ అయింది, కానీ సివియర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండడం వల్ల మీరు కొన్ని సిమ్టమ్స్ గమనించి ఉంటారు, కొన్ని ఇబ్బందులు పడి ఉంటారు. అవి చెప్పడానికి నాకు కావాలి. రిజల్ట్ వచ్చిన వాళ్ళు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల మీకు రిజల్ట్ వచ్చింది, కానీ ఇంతకుముందు మీరు ఏ డిస్కంఫర్ట్స్ ఫీల్ అయ్యారు విత్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో మీరు ఎలాంటి సమస్యలు ఫేస్ చేశారు, ఆ సమస్యలు చెప్పండి, ఆ సైడ్ ఎఫెక్ట్స్ చెప్పండి. ఎవరు చెప్తారు? ఫాస్ట్గా చెప్పమ్మా, ఎందుకంటే అందరికీ తెలియాలి ఎలాంటి. హ్యాపీ మార్నింగ్ సార్. ఈ కమ్యూనిటీకి వచ్చింది అయితే ఓవర్ వెయిట్, కానీ చెస్ట్ దగ్గర పెయిన్ వచ్చేది సార్. అది గ్యాస్ వల్ల పెయిన్ వస్తుంది అనేది కూడా నాకు తెలియదు. బ్యాక్ పెయిన్ కూడా ఉండేది. గ్యాస్ ఉన్నా కానీ హెడేక్ వస్తుంది, ఆ పెయిన్ వస్తుంది అనేది నాకు తెలియదు. గ్యాస్ తెలియదు, హార్ట్ అటాక్ తెలియదు, కానీ సమస్య చెప్పుకోవడం ఇష్టం ఉండేది కాదనమాట. ఇంకా పడుకున్నప్పుడు అనిపించేది ఏంటి ఇట్లా అవుతుంది, ఏంది నాకు ఏదన్నా అయితే నా పిల్లల పరిస్థితి ఏంది, ఇట్లా ఆలోచించుకుంటా ఉండేదాన్ని. అవగాహన లేదు. ఈ కమ్యూనిటీలోకి వచ్చి ఎప్పుడైతే ఇలాంటి విషయాలు నేర్చుకుంటున్నానో, అవగాహన వచ్చినప్పుడు అప్పుడు తెలిసింది గ్యాస్ వల్ల కూడా చెస్ట్ దగ్గర పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది అనేది తెలిసింది సార్. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు సార్, నార్మల్ అయిపోయింది. తెలియదు మళ్ళీ అది, కానీ బ్యాక్ పెయిన్ పెద్ద సిచ్యువేషన్, అదేదో పెద్ద ప్రాబ్లం అనమాట. కానీ ఊరికి అలా ట్యూనింగ్తో మొత్తం వెళ్ళిపోవచ్చు. లేదనుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే ఇంక స్కానింగ్లు, రిపోర్ట్లు, బ్లడ్ టెస్ట్లు, పడుకోబెట్టి థెరపీలు అన్నీ అవుతాయి. ఓకే మా, గుడ్ అమ్మా. మీ ఎక్స్పీరియన్స్ ఇవాళ హెల్ప్ అయింది, మా వాళ్ళకి కూడా హెల్ప్ అయింది. గుడ్. ఏ డిస్కంఫర్ట్స్ చూశారు ఇంతకు ముందు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల? ఎవరు చెప్తారు? రామ్, ఓన్లీ డిస్కంఫర్ట్స్ ఏమేమి చూశారు చెప్పండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల. రిజల్ట్ వచ్చింది ఓకే, బట్ ఏం డిస్కంఫర్ట్స్? రామ్. గుడ్ మార్నింగ్ సార్. నాకు చిన్నతనంలో అంటే నాకు ఇంటర్ నుంచే గ్యాస్ట్రిక్ స్టార్ట్ అయింది సార్. గ్యాస్ట్రిక్ అంటే మామూలు అంతా ఇంత కదా సార్. నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అర్ధరాత్రిగా 1-2 టైంలో నేను నూడిల్స్ కానీ మామూలుగా ఏదైనా మసాలా ఫుడ్స్ కానీ ఏమైందంటే నాకు మొత్తం వర్టికల్ లాగా, అంటే మామూలుగా మంచం తిరిగిపోయినట్టు ఉంటుంది అనమాట, కళ్ళు తిరిగినట్టు ఉండేది, మొత్తం గ్యాస్ అంతా బ్లోటింగ్ ఉండేది. ఆ టైంలో నా హార్ట్ బర్న్ బాగా అయ్యేది అనమాట. అంటే తేపు రావుతూ ఉండేది, తేపు వచ్చేది కాదు. ఆ టైంలో హాస్పిటల్కి అడ్మిట్ అయ్యి నరాయణ కండిషన్ చేస్తేనే నాకు గ్యాస్ రిలీఫ్ ఇచ్చేది అనమాట. చాలా సఫర్, దాదాపు ఒక 7-8 ఇయర్స్ సఫర్ అయ్యాను గ్యాస్ట్రిక్కి. ఎన్నో హాస్పిటల్ తిరిగాను, కానీ ఆఖరికి కూడా ఎండోస్కోపీ కూడా చేశారు. ఎండోస్కోపీ చేసినా కానీ నాకు రిజల్ట్ రాలేదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇంకేంటి అంటే లాస్ట్ టాబ్లెట్ అనమాట, రాంబోలిక్ అని 40 mg ప్లస్ సెషన్ రిలీజ్ కూడా 40 mg ఉండేది. అది కూడా పెట్టినా నాకు గ్యాస్ కంట్రోల్ అయ్యేది కాదు. ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఎంత ఏంటంటే చాలా సఫర్ అనమాట. ఏమైందంటే ఆ టైంలో ఏదైనా జరిగిపోతున్న సిచ్యువేషన్లో ఉండేవాడిని, ఇబ్బంది పడుతుండేవాడిని. ఏదైనా వాకింగ్ చేయాలనేవాడిని. నా అధిక బరువు ఉండటం వల్ల సమస్య, ప్లస్ ఆహార అలవాట్లు జీవనశైలి సరిగ్గా లేకపోవడం వల్ల ఇబ్బంది పడ్డాను. కానీ సివియర్గా ఇలాంటి గ్యాస్ట్రిక్ ఎవరికి రాకూడదని నేను అనుకునేవాడిని. ఆ సమయంలో నాకు ఈ కమ్యూనిటీ పరిచయం అవడం వల్ల నేను రామ్, నేను కట్ చేశాను. ఎందుకు కట్ చేశానంటే యాక్చువల్లీ రిజల్ట్ వచ్చింది అందరికి, బట్ సివియారిటీ ఎందుకు, ఇక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు, బట్ చాలా మంది హ్యాండ్ రైజ్ చేయలేదు. బట్ ఇది కామన్ ప్రాబ్లము, బట్ చాలా సీరియస్ ప్రాబ్లం. మనకు ఆ సీరియస్నెస్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం యొక్క సీరియస్నెస్ తెలియక ఏముందిలే అనుకుంటాం, కానీ జస్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని ఓవర్లుక్ చేయడం వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది, నెంబర్ ఆఫ్ పీపుల్. ఇవాళ నిమిషానికి, మన ఇండియాలో చెప్తున్నా, నిమిషానికి 4 గుండెపోటుతో చనిపోతున్నారు. నిమిషానికి 4 గుండెపోటుతో చనిపోతున్నారు. ఆ గుండెపోటుతో చనిపోయే వాళ్ళలో మెజారిటీ పీపుల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల. ఎవ్రీ మినిట్ 4 పీపుల్, నిమిషానికి 4. ఇప్పుడు నేను స్టార్ట్ చేసి అటు ఇటుగా 40 minutes 30 minutes అవుతుంది నేను టాపిక్ స్టార్ట్ చేసి. అంటే ఎంతమంది చనిపోయి ఉంటారో చూడండి ఇప్పటికే. ఆ హార్ట్ స్ట్రోక్లో చనిపోయే వాళ్ళలో మెజారిటీ గ్యాస్. అందుకని దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఆ సివియారిటీ మీకు తెలియడం కోసం అందరి దగ్గర నేను అందరిని అడుగుతున్నాను, అందరి పెయిన్ వినండి అని. ఆ సీరియస్నెస్ పెరగడానికి, ఆ సివియారిటీ మీకు కూడా ఫీల్ తెలియడానికి. ఓకేనా? అందుకని జాగ్రత్తగా వినండి అందరూ కూడా. డోంట్ నెగ్లెక్ట్. ఎవరిని అడుగుదాం? ఉమాదేవి వస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ నా వాయిస్ ఓకే సార్? ఓకే సార్. యాక్చువల్గా ఏంటంటే నాకు బిఫోర్ నేను గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది కాదు సార్. యాక్చువల్లీ ఏంటంటే నాకు
కొన్ని టాబ్లెట్స్ వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం టాబ్లెట్ నాకు ఇచ్చారు. నేను అన్నాను వాళ్ళకి, నాకు లేదు కదా అంటే, కొన్ని మెడిసిన్స్ ఇస్తున్నావు కదమ్మా దాని వల్ల నీకు వస్తాయి అన్నారు. కానీ ఆ టాబ్లెట్స్ వేసుకున్నా సరే నాకేంటంటే అన్నం తిన్నా ఏం తిన్నా తేపులు వచ్చేలాగా ఉంటుంది, అంటే తేపులు వస్తూ ఉంటాయి చండాలంగా. అది నోట్లో వస్తుంటే నాకు ఇప్పుడు గుర్తు చేస్తుంటే విపరీతంగా ఉండేది. నెక్స్ట్ ఏంటంటే నేను చెయ్యి కాళ్ళు లాగుతూ ఉండేది, పెయిన్ వస్తూ ఉండేది. మా అమ్మలు చెప్పేదాన్ని, నేను హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, నేను చనిపోతాను ఇంకా తొందరగానే అంటే, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్మా ఏం కంగారు పడబాకన్నా. ఒక్క నిమిషం. ఓకే ఓకే నెక్స్ట్ ఇంకొకరు అడుగుతాను, ఒక్క నిమిషం. లోకేష్ తమ్ముడు. అన్నయ్య గుడ్ మార్నింగ్ అన్నయ్య. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల నాకు గ్యాస్ రిలీజ్ అయిపోతుండేది అన్నయ్య. లంచ్ దగ్గర కూర్చున్నా, ఫ్యామిలీతో కూర్చున్నా, లేదా ఫ్రెండ్స్తో తిరుగుతున్నా సరే గ్యాస్ రిలీజ్ అవుతుండేది. సోషల్గా చాలా ఫీల్ అవుతూ ఉండేవాడిని. హాస్పిటల్కి వెళ్తే నా ఏజ్ 24 ఆ టైంలోనే నాకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. హాస్పిటల్కి వెళ్ళగానే నరానికి ఒక 2 ఇంజెక్షన్స్ ఇచ్చేవారు. ఒక 10 days కోర్స్ అనేవారు. ఇంక ఈ 10 days కూడా ఎటువంటి ఫుడ్ తినకూడదు. అంటే లైక్ ఇడ్లీ, పంచదార, పెరుగన్నం ఇలా తింటూనే ఉండమనేవారు అనమాట. చిన్న వయసులోనే ఇంత ఫుడ్ కూడా తగ్గించాలి అని చెప్పి ఫీల్ అవుతుండేవాడిని. చాలా సఫర్ అవుతుండేవాడు అనమాట. అండ్ నైట్ నిద్ర పట్టేది కాదు. ఎక్కడ ఒక్కొక్కసారి హార్ట్ దగ్గర పెయిన్ వచ్చేది, ఒకసారి బ్యాక్ దగ్గర పెయిన్ వచ్చేది. ఇలా సఫర్ అవుతూ ఉండేవాడు అనమాట. థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే తమ్ముడు. ఓకే హై గైస్, నేను అందరిని అడుగుతాను, కాకపోతే టైం కొంచెం దాటేసింది ఇవాళ. డోంట్ మైండ్, టాపిక్ కంప్లీట్ చేద్దాము. సో సుజాత విజేంద్ర గారి దగ్గర ఉమాదేవేంద్ర గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, అను వెంకట్ చేస్తున్నారు. రిజల్ట్ అడుగుతాను నేను టాపిక్ చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరెవరు? ఉమాదేవేంద్ర, ఇంకెవరెవరు ఇందాక చెప్పింది, అను వెంకట్, ఇంకెవరు? సుజాత విజేంద్ర. సో మిమ్మల్ని అడుగుతాను, హ్యాండ్ రైజ్ చేశారు, రిజల్ట్ చెప్తారు కానీ మీరు డైరెక్ట్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో పాటు. ఈ లోపు మనం టాపిక్ కంక్లూడ్ చేద్దాం. ఓకేనా? సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, గ్యాస్ అంటే ఏంటి? గ్యాస్ ఈజ్ నథింగ్ అబౌట్ ఎయిర్ ఇన్ ద బాడీ. అంటే అదొక గాలి బాడీలో. సో అది మనకు బౌల్స్ లాగా, అంటే బుడగలాగా బాడీ మొత్తంలో స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అది ఎక్కడెక్కడైతే స్టోర్ అవుతుందో, రిలీజ్ అవ్వకుండా స్టోర్ అయ్యి ఉంటుందో అక్కడ మనకు కొన్ని సిమ్టమ్స్ చూస్తుంటాం. కొంతమంది పెయిన్స్ చూడొచ్చు, సో కొంతమంది బ్లోటింగ్ సెన్సేషన్ ఉంటుంది, కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, కొంతమందికి గ్యాస్ రిలీజ్ అయిపోతుంటుంది, పైనుంచి కింద నుంచి తేంపులు వస్తుంటాయి. సో ఎక్కువ సివియారిటీ పెరిగే కొద్దీ మీకు మంట మొదలవుతుంది, గ్యాస్ క్యాన్సర్లు ఉంటాయి. సో అదేవిధంగా మోషన్ సరిగ్గా అవ్వదు, అండ్ అలాగే హెడేక్స్, సివియర్ హెడేక్స్ వస్తూ ఉంటాయి, చెస్ట్ పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇలాంటి సివియారిటీ ఛాలెంజెస్ మీకు కనబడుతుంటాయి. అయితే అసలు ఇది ఎందుకు ఫామ్ అవుతుందండి? మెజారిటీ ఫస్ట్ రీజన్, గ్యాస్ ఫామ్ అవడం ఏకైక రీజన్, మొదటి రీజన్ ఏదైనా, గ్యాస్ ఫామ్ అయ్యేది ఎలా, గ్యాస్ పెరిగేది ఎలా, ఈ రెండు మనకు తెలియాలి. ఫామ్ అవ్వడానికి కారణము ఇట్స్ ఆల్ అబౌట్ టైమింగ్స్, జస్ట్ అంతే. అంటే టైంకి ఆహారం తినకపోవడమే గ్యాస్ ఫామ్ అవ్వడానికి మెయిన్ రీజన్, మొదటి రీజన్, మెయిన్ రీజన్. ఓకే, సో టైంకి తినకపోవడం. ఇప్పుడు మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను, బయాలజికల్ క్లాక్ ఉంటుంది బాడీకి. అంటే మన శరీరంలో జరగాల్సిన టైంలో జరిగే క్రియలు జరుగుతూనే ఉంటాయి. దానికి తగినట్టుగా మన శరీరాన్ని మనం ముందుకు నడిపించామనుకోండి, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. మనకు 100 సంవత్సరాల వరకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. యాక్చువల్లీ ఎటువంటి మెడిసిన్ తీసుకోవాల్సిన పని లేదు. కానీ మనం చేసే మిస్టేక్స్ వల్ల మనం 60 70 దగ్గర ఇబ్బందులు పడిపోతున్నాం. ఓకే, బండి ముందుకు వెళ్ళట్లేదు. రీజన్ ఏంటంటే మనకు 100 సంవత్సరాలకి దేవుడు బాడీ అవయవాలన్నీ ఇచ్చాడు. దాన్ని మనం వాడే పద్ధతులు వాడలేకపోవడం వల్ల ఆయుష్ కోల్పోతున్నాయి అవయవాలు. సో దాంట్లో మొదటిది, శరీరానికి ప్రతి 3 to 4 hours ఫుడ్ కావాలి, కన్సంప్షన్. దానికి ఎగ్జాక్ట్లీ టైం కూడా ఉంది. మళ్ళీ పొద్దున 3కి 4 గంటలు గ్యాప్ ఇచ్చాం, పొద్దున 3కి తిన్నాం, 4 గంటలు గ్యాప్ ఇచ్చాం, 7కి తిన్నాం, మళ్ళీ 4 గంటలు గ్యాప్ ఇచ్చాం, సో 10కి తిన్నాం, మళ్ళీ 3కి తిన్నాం. అలా ఉండదు, టైం ఉంది, క్లియర్ టైం ఉంటుంది. అట్లీస్ట్ 2 to 3 times మనం రోజు కన్జ్యూమ్ చేయాలి, 2 to 3 times. లేదా అదే టైంని 5 times కూడా కన్జ్యూమ్ చేయొచ్చు తగ్గించుకొని. ఓకే, ఏం టైమింగ్ సార్? ఎగ్జాక్ట్లీ మనకు ఆకలి వేసే టైమింగ్స్ అవే. మనకు మార్నింగ్ 7 to 8 లేదా 9 లోపు మనకు బ్రేక్ఫాస్ట్ అనేది అవసరం, బ్రేక్ఫాస్ట్ అవసరం. మధ్యాహ్నము 12 to 1 ఇది రైట్ టైం, మనకు ఆకలేసే టైం, క్లియర్గా ఆకలేసే టైం 12 to 1. ఈ టైంలో లంచ్ అనేది కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ కిడ్నీ ప్రాసెస్లు, లివర్ ప్రాసెస్లు సపరేట్గా ఉండే పనులు మారిపోతాయి. మనం 1, 2, 3, 4 తినడానికి లేదు, తినే టైం అదే. ఆ తర్వాత డైజెషన్ టైం స్టార్ట్ అవుతుంది. డైజెషన్ స్టార్ట్ అయ్యే టైంలో మనం తినడానికి లేదు. అలాగే రాత్రి అస్తమయం, సూర్యాస్తమయం ముందే తినేసేయాలి, అంటే 5:36 కల్లా కంప్లీట్ చేయాలి. ఈ టైమింగ్స్ ఎప్పుడైతే మనం తినలేమో అప్పుడు మన బాడీలో గ్యాస్ ఫామ్ అవుతుంది. యాక్చువల్లీ మనకు గ్యాస్ స్టవ్ మీద గ్యాస్ ఆన్ చేస్తాం చూడండి,
మంట రగులుతూ ఉంటుంది. అలా చేసినప్పుడు ఏం చేస్తాం, మనం తీసుకొచ్చి పాత్ర పెడతాం వండుకోవడానికి. అలాగే మన పొట్టలో ఆ టైమింగ్స్లో ఆకలి వేస్తుంది, HCl అంటారు, అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతూ ఉంటుంది, బర్నింగ్. ఆ బర్నింగ్ ఒక 20 to 30 minutes ఉంటుంది అంతే. ఆ 20-30 minutesలో మనం ఫుడ్ తిన్నామనుకోండి, అది తిన్న ఆహారాన్ని బర్న్ చేస్తుంది, అంటే డైజెస్ట్ చేయడానికి ఆ ఎంజైమ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, ఆ వాయువులు రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఆ టైంకి మనం తినలేదనుకోండి, ఆ గ్యాస్ మొత్తం ఏమైపోతుందో పొట్టలో ఉండకుండా స్ప్రెడ్ అవుతుంది బాడీలో. ఆ బాడీ మొత్తం స్ప్రెడ్ అవ్వడమే మనకు గ్యాస్ ఫామ్ అవ్వడం. అదే టైం తిన్నామనుకోండి, అది అరిగించడానికి ఉపయోగపడుతుంది. రైట్ టైం తినలేదనుకోండి, అది నెగిటివ్ ఇంపాక్ట్ చేస్తుంది, బాడీలో స్ప్రెడ్ అయిపోయి గ్యాస్ లాగా. అందుకే టైంకి తినకపోతే 2 నష్టాలు. ఒకటి, తిన్నప్పుడు అరిగించే గ్యాస్ ఉండదు రైట్ టైం తినకపోతే, దానివల్ల తిన్న ఆహారం అరగదు, ప్లస్ రెండోది గ్యాస్ ఫామ్ అయింది, ఆ గ్యాస్ బాడీలో స్ప్రెడ్ అయిపోవడం వల్ల. అందుకే రైట్ టైంకి తినడం అనేది అవసరం ఒకటి. తర్వాత ఎలా పెరుగుతుంది సార్ గ్యాస్ రిపీట్ అవ్వడానికి, దానికి ఏమంటారు, రేస్ చేయడానికి మనం వల్ల చేసే మిస్టేక్స్ ఏమైనా ఉంటాయా అంటే, ఒకటి, మనం వాటర్ తక్కువ తాగడం, మంచినీళ్ళు తక్కువ తాగినా గ్యాస్ ఎక్కువగా బాడీలో స్టోర్ అవుతూ ఉంటుంది. 2, మనం తినే ఫుడ్ స్పైసీ, ఎప్పుడైతే మిర్చీలు, సాల్ట్ అండ్ ఉప్పు కారాలు ఎక్కువ తింటామో దానివల్ల మనకు గ్యాస్ అనేది రేజ్ అవుతూ ఉంటుంది, బాగా రేజ్ అవుతుంది. తర్వాత మసాలా ఐటమ్ ఎప్పుడైతే తింటామో కంపల్సరీ అప్పుడు మనకు గ్యాస్ రేజ్ అవుతుంది. ఆ తర్వాత టీలు, కాఫీలు, దీనివల్ల కూడా మనకు గ్యాస్ అనేది రేజ్ అవుతూ ఉంటుంది. అంటే గ్యాస్ ఉండడమే ప్రమాదం, దాన్ని మనం ఏం చేస్తున్నాం, ఇంకా రేజ్ చేస్తున్నాం. ఇప్పుడు మంట రగులుతుంది అనుకోండి, మంటలో నీళ్ళు వేసారనుకోండి ఏమవుతుంది, మంట చల్లారుతుంది. కానీ అదే మంటలో మనం పెట్రోల్ వేయడం మొదలు పెట్టాం అనుకోండి ఏమవుతుంది, ఇల్లు మొత్తం తగలబెడతారు. అలాగే బాడీ మొత్తం తగలబెట్టడానికి గ్యాస్ అనేది చిన్నదే యాక్చువల్లీ, అది మామూలుగా 1 డేలో అటెంటివ్గా వెళ్ళిపోతుంది బయటికి. గ్యాస్ పొట్టలో ఎక్కడో ఫామ్ అయిపోయింది, అది వెళ్ళిపోవాలి. కానీ రోజువారీ జీవితంలో ఏం చేస్తున్నాం అంటే రోజు లేటుగా తింటున్నాము ఒకటి, రెండవది దాన్ని రేస్ చేస్తున్నాం, టీలు కాఫీలు ఇవ్వడం వల్ల. ప్లస్ ఈ టీ కాఫీ తాగేటప్పుడు కూడా మనం ఎలా తాగుతాము అంటే, ఆ వేడిగా తాగేటప్పుడు ఏం చేస్తామంటే గాలిని తింటుంటాం, ఎయిర్ ఈటర్స్ అంటారు. మీకు ఇందా చెప్పాను, గ్యాస్ ఈజ్ నథింగ్ అబౌట్ ఎయిర్ అని. అంటే గ్యాస్ అంటే ఏంటి, గాలి పొట్టలో ఉన్నది. సో మనం చూడండి, తిన్నది ఏదైనా బయటికి వెళ్ళాలి, లోపల ఉండకూడదు. తాగింది ఏదైనా బయటికి వెళ్ళాలి, లోపల ఉండకూడదు. పీల్చింది ఏదైనా లోపల ఉండకూడదు, బయటికి వెళ్ళాలి. మనం గాలి పీలుస్తాము, వదిలేస్తాం కార్బన్ డైఆక్సైడ్. నీళ్లు తీసుకుంటాం, యూరిన్లో వదిలేస్తాం. ఫుడ్ తింటాము, మోషన్ ద్వారా బయటికి తీసేస్తాం, ఏది లోపల ఉండకూడదు. అలాంటిది మనకి గాలి లాగుతున్నాం చూడండి, ఇది లోపల బుడగల్లో ఉండిపోతుంది, అది బయటికి వెళ్ళకపోవడమే ప్రమాదం. ఓకేనా? సో డిస్కంఫర్ట్స్ మీకు తెలిసినాయి, బట్ చేసే మిస్టేక్స్ ఏంటంటే, ఒకటి లేటుగా తినడం, రెండోది ఉప్పు కారాలు, నాన్ వెజ్ ఎక్కువ తింటుంటారు చాలా మంది. నాన్ వెజ్ తినాలి, బట్ ఎక్కువ తినకూడదు. ఎక్కువ తింటే మీకు గ్యాసెస్ ఫామ్ అయ్యి గ్యాసెస్ రేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. టీ కాఫీలు గాలి పీలుస్తూ వేడిగా అన్నం తింటారు చాలా మంది. ఆ వేడి అన్నం తినేటప్పుడు కూడా, నవ్వులేటప్పుడు కూడా గాలి పీలుస్తుంటారు, అది కూడా ప్రమాదం. భోజనం చేసేటప్పుడు ఎక్కువ నీళ్లు తాగుతారు, భోజనం చేసేటప్పుడు ఎక్కువ నీళ్లు తాగితే గ్యాస్ ఫామ్ అవుతుంది, దానివల్ల కూడా ప్రమాదమే. అంటే అన్నం అరగదు, స్టోర్ అయిపోతుంది లోపల. స్టోర్ అయిన తర్వాత దాంట్లో నుంచి కెమికల్ రిలీజ్ అవుతూ ఉంటుంది, అది కూడా గ్యాసే. అరగని అన్నం నుంచి కెమికల్ రిలీజ్ అవుతూ ఉంటుంది, దానివల్ల మీకు గ్యాస్ ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే తక్కువ నిద్రపోయినా సరే, సరిగా క్లీనింగ్ ప్రాసెస్ జరగక, మీకు నేను నిద్ర గురించి చెప్పాను, ఆ క్లీనింగ్ ప్రాసెస్ సరిగా జరగక మీకు గ్యాసెస్ ఫామ్ అవుతూ ఉంటాయి. నిద్ర సరిగా తక్కువ పోయినా మీకు గ్యాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కూల్ డ్రింక్లు తాగినా సరే, బయట ఏవైతే మనకు కూల్ డ్రింక్స్ దొరుకుతుంటాయో ఆ కూల్ డ్రింక్స్ తాగినా సరే మనకు గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ మానసిక ఒత్తిడికి గురవుతున్నా సరే మనకు గ్యాసెస్ ఫామ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఇంపార్టెంట్ థింగ్ మన లైఫ్ స్టైల్ చేంజెస్. గ్యాస్ అనేది మన లైఫ్ స్టైల్ వల్ల జరిగేదే మిస్టేక్. ఫుడ్ వల్ల తక్కువ, లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువ. మసాలా ఐటము, బయట ఫుడ్, కెమికల్ ఫుడ్, అండ్ బయట ఏదైతే చిప్స్, కుర్కురేలు, పానీపూరీలు, పిజ్జాలు, బర్గర్లు, ఇవన్నీ కూడా ఇప్పుడు పిజ్జా బర్గర్లు ఇవేమి కంప్లీట్లీ మైదాతో చేసేవి. మైదా ఐటమ్ మనం ఎందుకు వాడతాము, పోస్టర్లు అంటించడానికి వాడుతుంటాం. అంటే అది గమ్ లాంటిది. ఆ గమ్ ఏమైపోద్ది, పేగులోకి వెళ్ళి అతుక్కుపోతుంది. ఆ అతుక్కుపోయిన గమ్కి మనం ఏ ఫుడ్ ఇచ్చినా అది వెళ్ళి అతుక్కుపోతూ ఉంటుంది, అక్కడ స్టోర్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఏదైనా అదంతా డ్యామేజ్ అవుతుంది, పాచి పట్టినట్టు అనమాట, గలీజ్ అయిపోతూ ఉంటుంది. ఆ గలీజ్ అయిన స్థలం నుంచి మనకు గ్యాసెస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ గ్యాసెస్ విషవాయువులు. ఈ విషవాయువులు బాడీలోకి వెళ్ళి బుడగల్లాగా అక్కడ స్టోర్ అయిపోతుంటాయి. అది మనకు డిస్కంఫర్ట్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు వెనకాల మొత్తం స్టోర్ అయింది అనుకోండి, పట్ట కెమికల్
అయ్యా రిప్స్ అనుకోండి, అక్కడ మనకు పెయిన్ మొదలవుతుంది, వెనకాల మనకు పెయిన్ మొదలవుతుంది. కొంతమందికి చెస్ట్ దగ్గర కడుపు ఇది మంట పుడతా ఉంటుంది, చెస్ట్లో ఛాతీ నొప్పిలాగా అనిపిస్తూ ఉంటుంది, కొంతమంది సైడ్ కనిపిస్తూ ఉంటుంది, ఈ సైడ్స్ కనిపిస్తూ ఉంటుంది, కొంతమందికి తలనొప్పి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ బుడగలు ఎక్కడెక్కడైతే స్టోర్ అయిపోతున్నాయో అక్కడ మనకు డిస్కంఫర్ట్స్ కనపడుతూ ఉంటాయి. అది సివియారిటీ కలిగిన కొంతమంది చూడండి స్ట్రెస్కి గురవుతారు, స్ట్రెస్కి గురవగానే అది రేజ్ అయిపోతుంది, రేజ్ అయిపోయి చెస్ట్ పెయిన్ వచ్చేసి హార్ట్ స్ట్రోక్ వచ్చేసి చనిపోతుంటారు స్ట్రెస్ వల్ల. ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ప్రమాదము అది ఎప్పుడు రేజ్ అవుతుందంటే హై స్ట్రెస్ అయిపోయినప్పుడు గుండె కొట్టేస్తుంది, దానివల్ల స్ట్రోక్ వస్తుంది. కాబట్టి వెరీ ఇంపార్టెంట్, మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, టైంకి తినాలి, రైట్ డైట్ తినాలి, మంచి డైట్, మసాలాలు అండ్ అలాగే ఫ్రై ఐటమ్స్, వేపుళ్ళు, వీటిని మనం తగ్గించాలి. అలాగే చాలా మందికి పాలు పడదు, అది చాలా మంది తెలియని విషయం, అది పాలు పడదనే విషయం కూడా తెలియదు. 40 to 60% జనాభా ఉన్న జనాభాలో 40% మనుషులకి పాలు పడదు, కానీ ఉన్న జనాభాలో 85% పీపుల్ టీ కాఫీ తాగుతున్నారు. ఉన్న జనాభాలో 40% పైనే పాలు పడదు, కానీ 85% మంది టీ కాఫీలు తాగుతున్నారు. టీ కాఫీలో పాలు ఉంటుందా లేదా? పాలు ఉంటుంది. అది హ్యూమన్ బాడీస్, కొన్ని బాడీస్కి సెట్ అవ్వవు కొన్ని విషయాలు. అది తీసుకోవడం వల్ల లోపల వాళ్ళకి ఈ గ్యాసెస్ అనేది రేజ్ అవుతూ ఉంటాయి. అందుకనే టీ కాఫీ పాయిజన్ అంటుంటారు. కాబట్టి ఎక్కువ శాతం మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోండి. సో వాటర్ బాగా తాగండి, ఫిజికల్ యాక్టివిటీ తీసుకోండి, ఫైబర్ ఇది గుర్తుపెట్టుకోండి, పీచు పదార్థం, ఫైబర్ ఎక్కువ తినండి. ఫైబర్ కనుక మీరు ఎక్కువ తింటే ఖచ్చితంగా మీకు గ్యాసెస్ అనేది నార్మల్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది, పొట్టని క్లీన్ చేయడానికి సపోర్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీ పొట్ట బౌల్ మొత్తం కంప్లీట్గా క్లీన్ అయిపోతుందో అప్పుడు మీకు ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి కనపడవు. అందుకే దీంట్లో మీకు ఫైబర్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మందికి సార్ ఇది తీసుకోగానే నాకు గ్యాస్ రిలీజ్ అయిపోయింది అంటారు. అఫ్రెష్లో కూడా మనకు క్లీనింగ్ ప్రాసెస్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అది కూడా బాడీలో ఉన్న ఆ కెమికల్ని క్లీన్ చేస్తుంది. విష పదార్థాలను క్లీన్ చేయడం వల్ల, అంటే ఇందాక అతుక్కుపోయిందని చెప్పాను చూడండి, అక్కడ నుంచి గ్యాసెస్ రిలీజ్ అవుతుంటాయి. ఆ టాక్సిన్స్ ఎక్కడెక్కడైతే అతుక్కుపోయినాయో వాటిని పేగులో నుంచి ఈ అఫ్రెష్ క్లీన్ చేస్తుంది. దానివల్ల చాలా మందికి గ్యాసెస్ రిలీజ్ అయిపోతాయి, ఫ్రీ అయిపోతుంటారు, బాడీ లైట్గా అనిపిస్తుంది. మీరు 100 కిలోలు బరువు ఉన్నా మీకు ఆ ఫీలింగ్ కలగదులే, కానీ మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే మాత్రం మీకు బరువు ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అండర్ వెయిట్లో ఉన్న, వెయిట్ లేకపోయినా సరే, బరువు ఉన్నా మీకు ఆ ఫీలింగ్ అనిపించదు. గ్యాస్ వల్ల చాలా మందికి ఆ ఫీలింగ్ ఉంటుంది, ఏదో హెవీ వెయిట్ ఉన్నట్టు. సో వాళ్ళకి ఊపిరాడదు కొంతమందికి, సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల. కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పగలొస్తే ఇబ్బంది లేదు, చాలా మందికి రాత్రుల్లో వచ్చి హాస్టల్కి వచ్చి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకేనా? సో ఆ టైంలో చేసే ఇంజక్షన్లు కూడా చాలా భయంకరంగా ఉంటాయి, దానికి ఇచ్చే ట్రీట్మెంట్ కూడా చాలా భయంకరంగా ఉంటుంది. సో దయచేసి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చిన్నది కాదు, చాలా పెద్దది. మీరు ఫుడ్లో మార్పులు చేయండి, టీ కాఫీలు అవాయిడ్ చేయండి కంపల్సరీ, వాటర్ బాగా తీసుకోండి, ఎక్సర్సైజ్ టైంకి తినండి, ఫైబర్ ఐటమ్ని పెంచండి. ఓకేనా? సో ఇది ఇవాళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి. టైం తక్కువ ఉండడం వల్ల కొంచెం తక్కువ మాట్లాడాను. సో ఈ నెక్స్ట్ టైం ఇంకొంచెం బెటర్గా డీటెయిల్గా నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు రిజల్ట్స్ తీసుకుందాము. ఉమాదేవెండ్ల మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఇప్పుడు, తర్వాత అను వెంకట్ చెప్తారు. కానీ కాల్లో ఉన్న వాళ్ళందరూ ఎక్స్పీరియన్సెస్ వినండి, ఎక్స్పీరియన్సెస్ చాలా అవసరం. నేను చెప్పే సబ్జెక్ట్ కంటే కూడా అనుభవాలు ఇంపార్టెంట్. సార్ నాకు గ్యాస్ ఓవర్గా ఉండేది సార్, ఎందుకంటే టైం అంతా తినడం వల్ల నైట్ నిద్ర పట్టేది కాదు. 10ంటికి తింటే నైట్ ఎప్పుడో 2-3ంటికి నిద్ర పట్టేది సార్. ఆ నిద్రలో కూడా ఈ బ్యాక్ సైడ్ ఇదంతా ఎవరో బాగా ఏదన్నా వస్తువు పెట్టి పొడిచినట్టుగా కలుకు అంటూ ఉండేది. భయపడేవాడిని, ఎప్పుడు ఆటో అటాక్ ఏమన్నా వస్తుందా ఏంది నాకు ఇది అని చెప్పేసి భయపడుతూ ఉండేవాడిని. పాస్కి వెళ్తే అక్కడే పాస్ పోసిన కాడ బాత్రూంలోనే పడిపోయేవాడిని, గ్యాస్ ఎక్కువైపోయి. మళ్ళీ అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు సెలైన్ పెట్టేసి చూసేవాళ్ళు, 1 గంట 2 గంటల వరకు ఉపశమనం ఉండేది. మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ అలాగే ఉండేది సార్. అలాగే నేను ఒక 5 సంవత్సరాలు బాధపడ్డాను గ్యాస్ వల్ల. దానికి తోడు ఏంటంటే టైంలో తినేవాడిని. అంటే నా డ్రైవింగ్ ఫీల్డ్ వల్ల మధ్యాహ్నం ఉదయం తినాల్సింది మధ్యాహ్నం తినేవాడిని, మధ్యాహ్నం తినాల్సింది రాత్రి నైట్ 12-1 గంటకి తినేవాడిని. ఆహార అలవాట్లు బాగా ఇబ్బంది పెట్టాయి సార్ నాకు. ఇప్పుడైతే నేను హ్యాపీగా ఉన్నాను సార్, గ్యాస్ ఫ్రీ అయింది. దానికి తోడు మోషన్ కూడా అయ్యేది కదా సార్, నాకు మోషన్కి వెళ్తే బ్లడ్ పడేది బాగా. ఆ మంట తగ్గడానికి 1 గంట 1.5 పట్టేది సార్. అలా బాధపడుతూ ఉండేవాడిని, ఒక 5-6 సంవత్సరాలు బాధపడ్డాను సార్. నాకు ఈ కమ్యూనిటీకి వచ్చాక ఎలా ఉండాలి, ఎలా మార్చుకోవాలి, ఇవన్నీ అలవాటు అయినాయి సార్. ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ దిస్ కమ్యూనిటీ, థ్యాంక్ యూ మార్కస్.
వెరీ గుడ్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అను వెంకట్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గ్యాస్ట్రిక్ అంటేనే నాకు చాలా భయం సార్. అది నిజంగా దాంతో నేను అంత సఫర్ అయ్యాను నిజంగా. అంటే మీరు అన్నారు చూసారా నైటే స్ట్రోక్ వచ్చేస్తుందని చెప్పేసి, సివియర్ కండిషన్కి అయితే నేను వెళ్ళానండి. నేను ఆ మాట ఏంటంటేనే నా షవరింగ్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే నైట్ ఏదైనా ఫుడ్ తిన్నానంటే అవి అన్నం మెతుకులు కూడా ముక్కుల్లోకి నోట్లోకి వచ్చేసేయండి. 12 ఆ టైంలో తినకుండా ఉండలేకపోయేవాడిని. తిన్న తర్వాత ఏమో వాటర్ బాటిల్ ఖర్చు పక్కన పెట్టుకొని పడుకునేవాడు. అంత సివియర్గా నాకు అవి తలుసుకుంటుంటేనే బాడీ అంతా షవరింగ్ వచ్చేస్తా ఉంటుంది. అంత ఫేస్ చేశాను సార్. నిజంగా డైజెషన్ ప్రాబ్లం కూడా మీ ప్రాబ్లం వల్ల అను ఏం ఫేస్ చేశారు మిమ్మల్ని అలా చూస్తున్నారు? అను తనకి చెప్పేవాడిని కాదు సార్. ఏమన్నా హ్యాపీనెస్ అయితే చెప్పేవాడిని. ఇలాంటివి చెప్తే మా ఇంట్లో ఉండేది నలుగురులే సార్. అందుకని చెప్పి చెప్పేవాడు కదా, చిన్నపిల్లలతో ఉండేదని. నాకు నేనుగా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండేవాడిని, ఆల్టర్నేట్ చూసుకుంటూ ఉండేవాడిని. డైజెషన్ ప్రాబ్లం బాగా ఉండేది. దానికి దీనికి లింక్ ఉందనేది ఈ కమ్యూనిటీకి వచ్చి నాకే తెలుసుకున్నాను సార్. నేను ఆ టైంలో నా స్పైసీగా ఎక్కువ తినాలనిపిస్తూ ఉండేది. డైజెషన్ ప్రాబ్లం ఉన్నప్పుడే ఇంకా చాలా ఇబ్బంది పడతా ఉండేవాడు. వెంకట్, మరి ఈ కమ్యూనిటీలో రాకపోయి ఉంటే ఏంటి పరిస్థితి? ఇది తెలియకపోయి ఉంటే? 8 years అయింది సార్ ఈ కమ్యూనిటీలోకి వచ్చి. వాటికే నాకు 8 జ్ఞాపకార్థాలు కూడా చేసేవాళ్ళు సార్. నిజంగా ఆ టైంలోనే నాకు మా ఇంటి పక్కనే సార్, ఆ టైంలో ఆలోచించుకుంటూ ఉంటున్నాను ఇలా గ్యాస్ వల్ల స్ట్రోక్ వచ్చి చనిపోతున్నారని. ఆ టైంలో ఏం జరిగిందంటే మా ఇంటి పక్కనే ఫ్రూట్స్ అమ్మాయన నాకులాగా హైట్ ఉంటాడు, చాలా యాక్టివ్గా ఉంటాడు. ఒక 50-60 ఉంటాయి సార్ ఏజ్. చాలా యాక్టివ్గా ఉంటారు. తనకు అలాగే గ్యాస్ వచ్చి పొద్దున్నే తెల్లవారుజామున 5ంటికి హాస్పిటల్కి తీసుకెళ్లారు సార్. 1 hourలో ఇంటికి తీసుకొచ్చేసారు సార్. దారి మధ్యలోనే చనిపోయాడంట. కొన్ని నిద్రలేని జీవితాలు గడిపాను సార్ ఒక వారం రోజుల మటుకి. ఇంకా నేను ఆల్టర్నేట్ చూసుకుంటా ఉండేవాడిని. నేను నా చిన్న వయసులోనే మా తల్లిదండ్రులు చనిపోయారు. మా పిల్లల పరిస్థితి కూడా అదే ఇద్దామని చెప్పేసి అనుకు కూడా చెప్పేవాడిని కాదు. నేను నాకు నేనుగా ఫిల్టర్ చేసుకుంటా ఉండేవాడిని. వీళ్ళకి ఏం చేద్దాం, నేను లేకపోయినా వీళ్ళకి ఒక ఇన్కమ్ ఏర్పడాలని చెప్పేసి నాకు ఎప్పుడు అలవాటు లేని పాలసీ కూడా చేసేసి పాలసీ రెడీ చేసి పెట్టుకున్నాను సార్. నేను ఇంట్లో గోల్డ్ అంతా తీసుకెళ్ళిపోయి తర్వాత ఈ పాలసీ చేసిన వారం రోజులకి నాకు ఈ కమ్యూనిటీ పరిచయం అయింది సార్. నిజంగా ఫస్ట్ రోజు వచ్చిన షేక్ అన్న ఫ్రెష్కి నా లైఫే మారిపోయింది సార్. ఆ థాట్సే మారిపోయినాయి. ఆలోచన రావట్లే నాకు, ఏంటి నేను లేకపోతే ఎలాగా, నేను లేకపోతే ఎలాగని చాలా ఇబ్బంది పడ్డా సార్. నాకు ఆ మాట తలుచుకుంటేనే బాడీ అంతా షవరింగ్ వచ్చేస్తూ ఉంటుంది ఆ రోజు గడిపిన క్షణాలన్నీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మై కోచ్ సార్. నిజంగా ఈ కమ్యూనిటీలో నాకు చెప్పాలమ్మా. నిజంగా సార్ ఈ కమ్యూనిటీ లేకపోతే ఈ రోజు మేము ఉండేవాళ్ళం కాదు సార్. మా లైఫ్ లాంగ్ మేము ఈ కమ్యూనిటీ వదిలిపెట్టలేదు సార్. నిజంగా ఆ సిచ్యువేషన్ తలుచుకుంటేనే నాకు ఏడుపు వచ్చేస్తుంది. నిజంగా ఈ రోజు మేము ఉన్నామంటే కారణం మా కోచ్, కమ్యూనిటీ అండ్ మార్క్యూజ్ గారు సార్. మీరు ముగ్గురికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం సార్. నిజంగా చాలా రిజల్ట్స్ తీసుకున్నాం ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత. థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ మార్క్యూజ్, థ్యాంక్ యూ వండర్ఫుల్ కమ్యూనిటీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మరేంట సార్. సార్ చెప్పినట్టు నిజమే, అది గ్యాస్ట్రిక్ వల్ల చాలా ఇబ్బంది ఉండేది మా సార్కి. సార్ రిజల్ట్ చెప్తున్నా నేను. తను నాకు తెలియకుండానే తిన్న తర్వాత ఒకటి వాటర్లో టాబ్లెట్ వేసుకొని తాగేది. ఒక 3-4 times నేను అడిగా, ఎందుకు వేసుకుంటున్నావు ఇది అంటే, తన డ్రింక్ చేసేది. ఆ స్మెల్ రాకుండా వేసుకుంటాడేమో అని నేను అనుకునేది సార్. ఒక రోజు అట్లనే పెళ్ళైనాక ఒక 4 monthsకి తను తిన్న తర్వాత గ్యాస్ట్రిక్ ఎక్కువైపోయి తింటూనే పడిపోయాడు. మేము కొత్తగా సిటీకి వచ్చాము, ఇంకా నాకు ఏం అర్థం కావట్లేదు. మొత్తం కళ్ళు మొత్తం పైకేసేసి ఇట్లా సైరల్ చేస్తూ ఉన్నాడు. నాకు ఏం అర్థం కావట్లేదు. లేపి తన ఓవర్ వెయిట్ సార్, 104 kgs. నాకు ఇంకా టెన్షన్ వచ్చేసింది. తర్వాత హాస్పిటల్ వెళ్తే గ్యాస్ట్రిక్ ఉందని చెప్పారు. తర్వాత నాకు తెలియకుండా ఇంకా నేను వదిలేసి వెళ్ళిపోతానేమో అని ఒక 6 months అట్లా అవుతుంది కదా పెళ్ళయి, వదిలేసి వెళ్తాను. నాకు తెలియకుండా టాబ్లెట్ వేసుకునేవాడు తను. ఎప్పుడు అలా కంటిన్యూ చేసేవాడు. తిన్న తర్వాత వామిటింగ్ చేసుకోవడం, గ్యాస్ట్రిక్ ఎక్కువయ్యి వాష్రూమ్ వెళ్ళి అట్లా చేసేవాడు తను. ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత గ్యాస్ట్రిక్ అనేది మొత్తం నార్మల్ అయిపోయింది సార్. మేడం ఎమోషన్ అయినట్టే.
నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది ఆ గుర్తుకొస్తుంటే. తను ఒక 38 కేజీలు వెయిట్ లాస్ అయ్యింది సార్, మంచిగా హెల్దీగా. కామెంట్ చేసే వాళ్ళు చాలా మంది. ఇలా మంచి రిజల్ట్ అనేది తీసుకున్నాను సార్. ప్రజెంట్ మా సార్ ఇక్కడ ఉన్నాడు, తన ఫోటో ఇక్కడ చూపిస్తా సార్, నేను ఫ్లెక్సీలో ఉంటది. అబ్బో నేను కూడా మంచి రిజల్ట్ అనేది తీసుకున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్ మై కోచ్ మార్కెట్ సార్. మీకు కూడా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈ కమ్యూనిటీలో వండర్ఫుల్ మాట్లాడడం నేర్చుకుంటాం, ధైర్యం అనేది, పర్సనల్ గా వచ్చిన సమస్యలు కూడా మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలని కూడా నేర్చుకుంటున్నా సార్ నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా సార్ బరువు తగ్గ గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. సో గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరు రిజల్ట్ షేర్ చేసిన వాళ్ళకి, షేర్ చేయాలనుకున్న వాళ్ళకి, టాపిక్ ఉన్న వాళ్ళకి. సో రేపు మార్నింగ్ ఒక మంచి టాపిక్ తో కలుద్దాము. మీ బంధువులు చుట్టాలు చాలా మందికి మీరు లింక్ పంపించారు, చాలా మంది మీ కాల్కి రమ్మని చెప్పారు. వాళ్ళతో మాట్లాడించండి, పరిచయం చేయండి, ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుంది. సో టుగెదర్ అంటే మనం అందరం కలిసి పీపుల్కి, సొసైటీకి మనం హెల్ప్ చేయొచ్చు. సో వీ మేక్ ద వరల్డ్ హెల్తియర్ అండ్ హ్యాపీయర్. ఓకే, సో అందరికి అన్మిట్ ఆప్షన్